తల్లి కడుపున పుట్టిన వాళ్ళ భార్యలు వచ్చిన తర్వాత మళ్ళీ వేరే విద్వేషాలు, లేక వాళ్ళ భార్యలు తల్లిదండ్రులు ఈ బిడ్డలు కలిసి ఉన్న వాళ్ళు కలిసి ఉంటే చూడలేక కొంతమంది ఇరుగు పొరుగు వారు విద్వేషాలు పెట్టి వారు విడిపోవడానికి వేరే విధంగా ఉంటారు. కానీ ఈ క్రీస్తు ప్రేమను బట్టి మన పక్కవాడు అభివృద్ధి చెందితే వాడు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి దేవుని కోరుకునేది, లేక పక్కవాడు బాధల్లో ఉంటే వాడు ఇంకా అభివృద్ధి చెందాలి, అయా ఆడ బాధల నుంచి విడిపించబడాలని చెప్పి ఒక్క దేవుని కోరుకునేది క్రీస్తు ప్రేమ ఒక్కటేనండి. అటువంటి ప్రేమను బట్టి ఈ తల్లిగారి వీధిలో ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా మరి దేవుని సహవాసంలో ఉన్నవారండి. మేము చిన్నప్పటి నుంచి అందరూ కలిసి ఉన్నవారు. జ్యోతక్ కానీ, యేసురత్నం కానీ, లేక యేసుబాబు కానీ, మేమందరం అక్కలతో చెల్లెలతో కలిసి తిరిగేవాళ్ళం అండి. ఇప్పుడు ఈ మహీగోడు లేక మా పాప బ్లెస్సీ, గ్రేసీ కానీ, ఆరాధ్య కానీ ఎంతెంత పిల్లలు ఉన్నారో అంతంత పిల్లల నుంచి కలిసి తిరిగిన వారు అండి. మేము సహవాసానికి వచ్చేసరికి మేము ఒక చర్చి, వీళ్ళు ఒక చర్చి అయినా ఈ వీధిలో ఏ విధమైన కూడికి జరిగినా, లేక ఏ ఒక్కరికి ఏ విధమైన ప్రమాదం ఉంది, లేక పలానవారు ఆపదలో చిక్కుకున్నారని చెప్పి తెలిసినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేసే వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఎవరున్నారంటే ఈ కామేశ్వరమ్మ గారు ఉండేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహోదరులారా, ఈ అమ్మ ప్రేమను బట్టి మేము ఉదయాన్నే ముఖం కడుక్కునేసరికి మా తల్లిదండ్రులు కష్టపడడానికి వెళ్ళేవారండి. ఈ ఇంట్లో కూడా ఈ నాన్న కష్టపడడానికి వెళ్ళేవారు. పిల్లలు ఎట్టుకొని ఈ అమ్మ ఉన్నప్పుడు ఈ అమ్మ మాత్రం ఎనీ టైం ఇప్పుడు ప్రార్థన చేసిన వాడు పలానా అమ్మ మీ అమ్మగారు ఉన్నారా, మీ నాన్నగారు ఉన్నారా అని చెప్పి వచ్చేసరికి ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక రోజు మా అమ్మ ప్రార్థన చేసుకుంటుందండి అని చెప్తే అదే ఈ టైంలో ఈ అమ్మ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటుందని చెప్పి జనాలకి ఒక విధమైన అవగాహన కలుగుతుందండి. అలాగే అమ్మ గురించి ఏ టైంలోనైనా చెప్పొచ్చండి. మన ఇంటికి వచ్చి అమ్మ పలానా టైంలో ప్రార్థన ఉందని చెప్పడమే కాదండి, ఆ ఇంట్లో ఏదైనా చిన్న కార్యం అంటే ఆ టైంకి దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి అవకాశం ఉండదు, లేక వీలు ఉండదు, వాళ్ళు ఎక్కడో బయట ఉన్నారు. ఆ దైవజనురాల దగ్గరికి వెళ్ళాలంటే వేరే పనిలో ఉన్నారు. అప్పుడు కావలసిన దగ్గరికి వెళ్తే బాగుండు అని చెప్పి ఈ ఇదిలో ఉన్న వాళ్ళందరికీ నానుడండి ఈ అమ్మ అంత ప్రార్థన పర్రాలు. దేవుని కృపను పెట్టి సహోదరులారా, మీ ఉదయం ముఖం కడిగిన తర్వాత, లేక వీధిలో ఎవరైనా సరే, మనలో ఎవరైనా సరే ముఖం కడిగిన తర్వాత గబగలాడుతా అల్పాహారం టిఫిన్ ఏదో చేయడానికి ఆశపడతాం. కానీ ఈ అమ్మ ముఖం కడిగిన తర్వాత ప్రార్థన చేసేదండి. భోజనానికి ముందు ప్రార్థన చేసేది. ఈ అమ్మ ముఖం కడిగిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే మా చెల్లి వచ్చి అని ఆ కామేశ్వరమ్మ టిఫిన్ చేసే ముందు ప్రార్థన చేసుకుంటుందని అని చెప్పి మధ్యాహ్నం అలాగే మేము పెద్ద వెళ్ళిన తర్వాత మా రాజుకి మ్యారేజ్ అయిన తర్వాత ఆ సడన్గా వాళ్ళ అత్తారింటికి చేయబెట్టారు. దైవజనుడికి కడితే అనియా పలానా వాళ్ళకి బాగలేదు కాకినాడలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పాస్టర్ గారిని అడిగితే పిల్లలకు బాగలేదు చూడడానికి వెళ్ళారు. జగన్నాన్ని అడిగితే పలానా దిక్కులు ఉన్నానయ్యా ఖాళీ లేదు, కావలసిన దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తుంది అనే నానుడండి. సహోదరులారా, ఈ అమ్మ గురించి చెప్పాలంటే వీధిలో ఏ ఒక్కరు ప్రమాదం